నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అర్ధరాత్రి నంద్యాల జిల్లా షిరివెల్లమెట్ట దగ్గర ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయి. ఆ దారిన వెళ్తున్న వాళ్లు బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీలో నుంచి దూకేయడంతో 10 మందికి పైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఇక మంటలు విస్తరించడంతో లారీ కూడా కాలిపోయింది. బస్సు, లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. ఇక ప్రయాణికుల లగేజ్ మొత్తం బూడిదైంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ఇక నంద్యాల జిల్లాలో టైర్ పేలి లారీని ఢీకొన్నది ప్రైవేట్ ట్రావెల్ బస్సు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నరేష్? ఏపీలోని నంద్యాల జిల్లా నంద్యాల నుంచి ఆళ్లగడ్డ వెళ్లేటటువంటి జాతీయ రహదారిలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ARBV CVR అనేటటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్ ఎక్కి ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఒకసారిగా మంటలు చెలరేగడంతో బస్సుతో పాటు కంటైనర్ లారీలో ఉన్నటువంటి బైకులన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు బస్సు కంటైనర్ లారీ డ్రైవరు, క్లీనరు మొత్తం 3 సజీవ దహనమయ్యారు. బస్సులో ప్రమాద సమయంలో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు క్లీనర్ ఈ ప్రయాణికుల రైట్, థ్యాంక్ యూ నరేష్. బస్సు బాగా వస్తుంటే అందరం బాగా వస్తుంటే టైర్ బ్లాస్ట్ అయ్యి సైడ్ కట్ అయ్యి బాగా కట్ అయ్యే టైంలో లారీ వచ్చి కొట్టేసి నా ఎంత తెలియదు. 20 మెంబర్స్ పైన ఉంటారు, పిల్లలు ఉన్నారు. ఆటోమేటిక్గా అయితే చాలా మంది నిద్రలో లేరు, అందరూ చూస్తున్నారు. నేను నిద్రలో లేను. కానీ నేను కొట్టడం ఏంటంటే ఇది వచ్చి ఒక 100 మీటర్స్ దాకా లాంగ్లో పడిపోయాను. పడటం నాకు కాలు ప్యాచ్ రావడంతో నేను చేతులతో దోగాడుకుంటా పక్కనైతే బయటికి పక్కన ఏరియా బస్సు పేరు తెలియదన్నా వచ్చి పాపం అద్దాలు పగలగొట్టి తీశారు. పాపం మా క్లీనర్కి అయితే ఆ అబ్బాయికి ఏం కాలే. అబ్బాయి కూడా వచ్చి లగేజ్ అంతా తీసి బాగా తీసాడు. తర్వాత ఫైర్ ఎత్తుకున్నారు బస్సు. పంచర్ అవ్వడం వల్ల అదుపు తప్పి టైరు డివైడర్ దాటేసి రాంగ్ రూట్లోకి వెళ్ళి ఎదురొస్తున్న లారీని గుద్దడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో మాకు కూడా కరెక్ట్గా తెలియదు. మేము నిద్రపోవడం వల్ల మాకు సౌండ్ వచ్చి లారీ అటు పడిపోయిందని మేము చూసాము. మేము లేచి ఇంకా అక్కడ బస్సులో ఉండే ప్రయాణికులను అందరినీ సౌండ్స్తో గట్టిగా అరిచి లేపడం జరిగింది. మేము 3 ఈ అబ్బాయి బయటికి వెళ్ళి బయట నుంచి ఈ అబ్బాయితో పాటు ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి ఎవరో రాడ్ తీసుకొని గ్లాసులు పగలగొట్టడం జరిగింది. దానివల్ల మిగిలిన వాళ్ళని కూడా మేము బస్సులో నుంచి త్వరగా బయటకు పంపించగలిగాము. మేము నెల్లూరు టు హైదరాబాద్ మూవ్ అయినాము. 8:20కి అక్కడ బయలుదేరాము. చార్మినార్ దాటినాము, ఆలగడ దాటినా అంటే మేము ఎంటర్ అయిపోయినాం సిరివెల్ల దగ్గరకు వచ్చిన తర్వాత టైర్ బ్లాస్ట్ అయింది. ఫ్రంట్ టైర్ రైట్ సైడ్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కావడంతో అది డివైడర్ ఆనుకొని వెళ్తా ఉన్నాము. కంట్రోల్ డివైడర్ ఎక్కేసింది. డివైడర్ ఎక్కేసి అక్కడ కంట్రోల్ కావట్లేదు. కంట్రోల్ కాక అప్పుడు గ్లాస్ పగిలింది. నేను కింద పడిన తర్వాత అది నేను మళ్ళీ 2 మినిట్స్కి లేచిన. అంతా ఒక సెకండ్ 2 మినిట్స్ ప్యాసింజర్ ఇలా అయిపోయినారు అనేసి మళ్ళీ ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి గ్లాస్ పగలగొట్టి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయించి అందరినీ దింపుకొని మళ్ళీ యూతల గ్లాసులు పగలగొట్టేసుకున్నాము. పగలగొట్టిన తర్వాత మొత్తం ప్యాసింజర్ అయితే అందరినీ సేవ్ చేసుకున్నాము మేము.
నాకు కొంచెం కాలు, ఒక మా డ్రైవర్ మటుకు చనిపోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. బోత్ ద వెహికల్స్ caught fire as well. All the passengers are